వెల్కమ్ బ్యాక్. నాయకుల ప్రచారానికి కేవలం ఒక్కరోజే, ఇవాళ ఒక్కరోజే మిగిలింది. ఇంకా చెప్పాలంటే కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది వాళ్ళ ప్రచారంతో జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం. మే 13న ఎన్నికలు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రచారం గడువు ఇవాళ్టితో ముగుస్తుంది. అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారంలో మనం చూస్తూనే ఉన్నాము. పార్టీల వర్షన్స్ వాళ్ళ యొక్క వాణిని ప్రజలకు వినిపించేటువంటి ప్రయత్నం బలంగా చేశారు. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ఈ క్రమంలో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి స్టేట్ వర్షన్స్ కనుక విన్నట్లయితే ముఖ్యంగా కాంగ్రెస్ ఈ 100 రోజుల పాలనే మా రెఫరెండం, ఇది చూసే మాకు ఓట్లు పెద్ద ఎత్తున వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి అన్నటువంటి ఆశాభావంలో ఉంది. అటు బీజేపీ బీఆర్ఎస్ ఈ 100 రోజుల పాలనను తీసుకుంటే రాష్ట్రం ఆగమాగమైంది, దాంతో మాకే ఎక్కువ ఓట్లు వస్తాయి, సీట్లు కూడా మాకే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ గనక మనం చూసినట్లయితే బీజేపీ అంటోంది ఈ 10 ఏళ్ల పాలన రెఫరెండం అని చెప్పేసి అంటోంది. అటు కాంగ్రెస్ అంటోంది ఈ 10 ఏళ్లలో నిరుద్యోగము, ధరల పెరుగుదల, వీటితో పాటు ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించి, రాజ్యాంగ మార్పుకు సంబంధించి, రద్దుకు సంబంధించి, మతపరమైన రిజర్వేషన్స్ కు సంబంధించి రిజర్వేషన్స్ ఉంటాయి పోతాయి అని చెప్పేసి ఎవరి వర్షన్స్ వాళ్ళు, దాంతో పాటు అవినీతి, ఆరా ట్యాక్సులు, మరోవైపు ఎలక్టోరల్ బాండ్స్, ఇలా చాలా రకాల ప్రచారాలతో ప్రజల దగ్గరకైతే నేతలు వెళ్లారు. మరి నేతలు ఎటువైపు ఉంటారు అనేది మే 13న తెలుస్తుంది. బట్ ఇవాళ చివరి రోజు మరింత విస్తృతంగా ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. ప్రస్తుతం స్టూడియోలో డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. నమస్తే అండి. దత్తాత్రేయ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ ఈ 100 రోజుల పాలన రెఫరెండంగా తీసుకుంటోంది. ఖచ్చితంగా అంటే ఆ ఫ్రీ బస్ ఇవ్వడం కావచ్చు, ముఖ్యంగా 13 హామీలు ఉన్నప్పటికీ 6 గ్యారంటీల్లో మేము స్టార్ట్ చేశాం. గత పాలనలో కన్నా, గతంలో ఇచ్చినటువంటి హామీలు, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల కన్నా మేము ఒక అడుగేసి చూపిస్తున్నాం, చేస్తున్నాం. సో మేము చేస్తామన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది, ఖచ్చితంగా మా వైపే ఉంటారు అన్న ధీమా కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది. 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకుంది కాంగ్రెసే. 100 రోజుల్లో తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాంగ్రెసే. అబద్ధపు హామీల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్కటే, ఉచిత బస్ సర్వీస్ వల్ల ఎవరికి లాభం జరిగింది, ఎవరి ప్రయోజనాలు బాగుపడాయో చెప్పండి. ఉచిత బస్సు ప్రయోజనం అనేటువంటిది ఒక్కటి తప్ప, మహిళలకు ఉచిత బస్సులో ఫ్రీగా ఇవ్వడం అనేటువంటి ఒక్కటి తప్ప ఎన్ని విషయాల్లో మనని తెలంగాణ సమాజాన్ని మోసం చేశారని 6 గ్యారంటీల్లో 13 హామీలు. అత్యంత పెద్ద సామాజిక వర్గం అనేటువంటి రైతులు అనేటువంటి వర్గాన్ని వీళ్ళు మోసం చేశారు. ఇప్పుడు గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేటువంటిది నామకే వాస్తే ప్రారంభించారు. కానీ ఇప్పటికీ మీరు రండి నాతో పాటు, నేను సికింద్రాబాద్, చెవెళ్ళ, ఆదిలాబాద్ నియోజకవర్గంలో తిరిగాను. ప్రతి ఒక్క మహిళ అదే అంటుంది, మేమేం తప్పు చేస్తామయ్యా, మాకెందుకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వరు, మేము పేదవాళ్ళమే, మేము రేషన్ కార్డు హోల్డర్లమే, మేము నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళమే. ఇది ఎక్కడి కాంగ్రెస్ పార్టీ అండి? 100 రోజుల్లో డెడ్ లైన్ పెట్టుకుంది, 100 రోజుల్లో మోసం చేసింది. వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళే తప్పుతాయి, ఇక మేము ఎవరితో సమాధానం చెప్పుకోవాలని చెప్పేసి బాధపడతా ఉన్నారు. అదే కాకుండా 2500 రూపాయల కోసం మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ మాట తప్పారు, అక్కడ మోసం చేసిర్రు. రైతులకు మేము 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎంత ఇస్తామన్నారని 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారండి 15,000 రూపాయలు? 100 రోజుల్లో, అది కూడా 100 రోజుల్లో చెప్పారు కదా. 100 రోజుల్లో 6 గ్యారెంటీల్లో 13 హామీలని తుంగలు దొక్కేసిండ్రు. నీటి మీద రాతలైపోయినాయి. మంచి పిల్లగాడు అని చెప్పేసి మంగళహారతి చేతిలో పెడితే మాణిక్యాలు కింద ఇచ్చేసి మంట పెట్టిండట రేవంత్ రెడ్డి లాంటి వాడు. ఇప్పుడు అదే ఉంది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి, ప్రతి ప్రజలని, మహిళలను, రైతులను, ప్రతి ఒక్కరిని మోసం చేసి మళ్ళీ ఇప్పుడు అబద్ధపు చేస్తూ దేవుళ్ళ మీద ఓట్లేస్తూ ఊరుకు పోతే ఏ గుడి కనిపిస్తే ఆ గుడి మీద, గుర్తుకొచ్చిన గుడి మీద ఒట్టు పెడుతూ తెలంగాణ ప్రజలని అబద్ధాలు చేసే. దత్తాత్రేయ గారు, ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు 100 రోజుల టార్గెట్ కాంగ్రెస్ పెట్టుకుంది. బట్ ఏ టార్గెట్ పెట్టుకోకుండా అట్లీస్ట్ ఒక టర్మ్ అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ టర్మ్ లో కంప్లీట్ చేస్తామని, అంటే వీళ్ళది కాదు, నేను చెప్పేది గత పాలనకు సంబంధించి 5 ఏళ్ళు మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఏ టార్గెట్ పెట్టకపోయినా 5 ఏళ్లలో అయితే చెయ్యాలి కదా. అట్లాంటివి చెయ్యని గతంలో మరి బీఆర్ఎస్ చాలా ఉన్నాయని వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తారు. అట్లా కాదండి, ఇప్పుడు మేము చేసామా చేయలేదా తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ కంటే ఒక డెవలప్మెంట్ మోడల్ ని పెట్టాం. వాళ్ళు తెలంగాణ ప్రజలు ఆశించిన దానికంటే మా రాష్ట్రం అని చెప్పేసి, మా సొంత రాష్ట్రం అని చెప్పేసి, మాకున్నటువంటి ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఈ రాష్ట్ర హక్కు నెరవేర్చేటువంటి క్రమంలో మాకున్న దూరదృష్టి కావచ్చు. మా నాయకుడు చాలా క్లియర్ గా చెప్పిండు, మనము ఈ తెలంగాణ ప్రజలకు మనకు ఒక పేగుబంధం ఉంది, ఈ రాష్ట్రం అనేటువంటిది మన కళ, దీన్ని మనం సాకారం చేసుకోవాలా. నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల విషయంలో అభివృద్ధి అనేటువంటిది ప్రతి గ్రామాన్ని తాకింది. గ్రామ పంచాయతీలను తాండాలను చేసుకున్నాం, తాండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్లు వేసుకున్నాం, ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకున్నాం, ట్రాక్టర్లు ఇచ్చుకున్నాం, పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసుకున్నాం, మనం కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం, మహిళలకు
ఉచిత బస్ సౌకర్యం పెట్టుకున్నాం, ప్రతి ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు. మేము చెప్పుకుంటూ పోతే మేము చెప్పిన దానికంటే కూడా ఇవాళ మనము మాట్లాడుతున్నటువంటి డిబేట్ మొత్తంలో కూడా కేసీఆర్ అభివృద్ధి మీద ఒక రోజు సరిపోదండి. అంత అభివృద్ధి చేసి చూపించడం, మేము మాటలు చెప్పడం కాదు, చేతలు చేసి చూపించడం. ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటూ ఒక కొత్త మోడల్, దిస్ ఈస్ ద రియలిస్ట్ మోడల్ అండ్ డెవలప్మెంట్ మోడల్. తెలంగాణ అనేటువంటిది సుప్రీం స్టేట్ గా తీర్చిదిద్దినాం. హైదరాబాద్ విశ్వనగరం చేసినాం. ఒకసారి ఇందిరా గారు, మీరు ఈ 100 రోజుల పాలన రెఫరెండంగా ముందుకెళ్తే దాంతోనే మాకు ఓట్లు వస్తాయి అన్నటువంటి ధీమాలో బీజేపీ బీఆర్ఎస్ ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంటే మీ వైపు వచ్చారు, ఇప్పుడు మీ వైపు రాకుండా బీజేపీకే వెళ్తారని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీళ్ళు అనవసరంగా బీఆర్ఎస్ ను గద్దె దించాము, కాంగ్రెస్ ఏం చేయట్లేదు కానీ మా వైపే చూస్తారని వీళ్ళ ధీమా. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు మరియు ప్రేక్షకులకు కూడా నమస్కారం. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఫస్ట్ డే 1 చెప్పారు, నేను చేసిన 100 రోజుల పాలన, ఈ 100 రోజుల పాలన రెఫరెండం గా నాకు ఈ ఎన్నికలు ప్రజలు తీర్పునిస్తారని చెప్పారు. సో ఎందుకు ఆ మాట చెప్పారంటే ప్రజలు మా వైపు విశ్వాసంతో ఉన్నారు కాబట్టి 100% ఆ లైన్ లో మేము సక్సెస్ అవుతామన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే ఉన్న 6 గ్యారంటీలు 5 గ్యారంటీలకు సంబంధించి ప్రజలలో వాళ్ళ ముందు పెట్టినాం, వాళ్ళు ఆ ఫలాలు తీసుకుంటున్నారు. అక్కడో ఇక్కడో ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి మహబూబ్నగర్ ఉంది, నేను అక్కడ ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ లో నేను కల్వకుర్తి ఇన్ఛార్జ్ గా ఉన్నా, ఆ ఏరియాలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అక్కడ అవి జరగలేదు. మేము వెళ్ళి ప్రజల్ని కలుస్తూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఉల్టాగా మాకు చెప్తున్నారు ఏమని, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మొన్ననే కదా అధికారంలోకి వచ్చింది, ఇస్తారు, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి ఎలక్షన్ కోడ్ అవ్వగానే. అంటే ప్రజలు అర్థం చేసుకున్నంతగా ఇవాళ రాజకీయంగా పదవులు కోల్పోయినటువంటి వాళ్ళకి సహనం లేదన్నది అర్థమవుతుంది. కాబట్టి వీటి అన్ని విషయాల్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న సింపుల్ లాజిక్ అంటే ఇందిరా గారు ఒక డౌట్ అండి, ఇప్పుడు 6 గ్యారంటీలు అందులో 13 హామీలు, బట్ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చెప్పినా కూడా 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అన్నటువంటి వర్డే వాడుతున్నారు. అంటే అది ఏంటి, మాకు 5 కంప్లీట్ చేసామని జనాల్లోకి తీసుకెళ్తున్నారా లేదంటే ఏంటి? మీరు చెప్పారు, నేను చెప్తానండి. ఇప్పుడు ఏదైనా కూడా మనం అనుకున్న దానికి ఫస్ట్ ఒక దానికి అడుగు పడిందా లేదా ఇంపార్టెంట్. అడుగు పడ్డ తర్వాత మిగతాది కంప్లీట్ అవుతుందని కదా ప్రజల్లో ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని 4 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పి ఓవరాల్ గా రూరల్ అర్బన్ కలిపి 3 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పి హామీ చేశారు. ఎన్ని ఇచ్చారు? 28,000 ఇండ్లు ఇచ్చినారు వాళ్ళు. అంటే ఆ స్కీమ్ వాళ్ళు పూర్తిగా చేయలేదని అంటామా మనం? ఇచ్చారు అంటాం అంతే, అవునా? అట్లాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నటువంటి దాంట్లో ఉచిత ప్రయాణం అయినా, 200 యూనిట్లు అయినా, 500 సిలిండర్ అయినా, 3,500 ఇండ్ల స్కీమ్ అయినా, ఆరోగ్యశ్రీ కార్డ్ అయినా, ఇవాళ వాళ్ళకి ఇస్తాన రైతు భరోసా గాని వీటికి సంబంధించినటువంటి అడుగు పడింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే కేసీఆర్ చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పుల్లో ప్రతి నెల 26,000 కోట్ల రూపాయలు కిస్తీ మిత్తి కలిపి కడుతున్నాము. ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, పెన్షన్లు 1వ తారీఖు వస్తున్నాయి. వీటితో పాటు ఉన్న సంక్షేమ పథకాలతో పాటు ఇవ్వాల్సినటువంటి, ఇప్పుడు చాలా మంది కాంట్రాక్టర్లకి బిల్లులు టీఆర్ఎస్ పెండింగ్ పెట్టింది, ఆ పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తున్నాము. ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించినటువంటి పేమెంట్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. మా దగ్గర కల్లగుర్తిలో ల్యాండ్ అక్విజిషన్ కింద ఎన్నిసార్లు కసిరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి మొదలుపెట్టుకున్నా కూడా చెయ్యలే, కానీ మొన్న క్లియర్ చేశారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు రైతులు. శ్రీవర్ధన్ రెడ్డి గారి వర్షం తీసుకుందాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు డిబేట్ లో జాయిన్ అయ్యారు. 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల విధ్వంసాలు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేసిన విధ్వంసాన్ని సరిచేసి వాళ్ళు అభివృద్ధి చేసామంటున్నారు, వాళ్ళు చేసింది మీరు విధ్వంసాన్ని అంటున్నారు. ఎందుకు ఇంత పిల్లి మొగ్గలేయాల్సిన అవసరం ఉంది? ఎన్ని పిల్లి శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం ఉంది? ఇవాళ పొద్దున్న లేస్తే శాపనార్థాలు తప్ప మంచి చేయాలని ప్రజల్లో వాళ్ళకి ఏమాత్రం కూడా కనిపిస్తలేదు. కాబట్టి ప్రజల నుంచి ఉన్నటువంటి సహనము లీడర్లకు లేదని చెప్పదలుచుకున్నారు. ఓకే, శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం అండి. చెప్పండి, ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, అంటే ముఖ్యంగా మా మధ్య పోటీ ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ అయితే అఫ్ కోర్స్ బీజేపీతోనే పోటీ అని చెప్పింది. కాకపోతే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పాలన రెఫరెండంగా ఒకటి, బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి, బీజేపీ ఏం చేసింది రాష్ట్రానికి, సో బీజేపీ వైపు చూడరు జనాలు. ఇది వీళ్ళ వర్షన్. ఈ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సీట్లు గెలిపించిన, 11, 12 గెలిపించిన
వాళ్ళు తెలంగాణ కోసం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈ అధికారంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళతో గెలిచిన ఉపయోగం లేదనేది ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది. సరే, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్యలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఎన్నికలు నాకు రెఫరెండం నా పరిపాలనకు అని చెప్పేసి ప్రారంభంలో చెప్పాడు. దాని తర్వాత క్షేత్రస్థాయి పోయినప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న వ్యతిరేకతను చూసిన తర్వాత తాను మొత్తం అబద్ధాలను ప్రజల ముందుకు ఉంచడం ప్రారంభం చేశారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి ఒక తప్పుడు అభిప్రాయాన్ని, బీసీ ఎస్సీ లేక రిజర్వేషన్లు తొలగిస్తారని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రారంభం చేశారు. సో ప్రజలకు స్పష్టత ఏమొచ్చిందంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని చెప్పేసి మనందరం కూడా చెప్పాం. అప్పులు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి 5 గ్యారెంటీలు అమలు చేయాలంటే కేవలం మేము బీఆర్ఎస్ కేసీఆర్ అవినీతిని మేము ఆపుకుంటే 55,000 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కలు చెప్పి మేము ప్రజలకు గ్యారెంటీ ఇచ్చామని చెప్పారు. సో ఇచ్చిన గ్యారెంటీని అమలు చేయాలంటే ఇవాళ 2 లక్షల కోట్ల పైన డబ్బులు అవసరం ఉందనేది ఇవాళ ఉన్నటువంటి లెక్కలు. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా ఏంటంటే 5 గ్యారెంటీలు అమలు చేయరు అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కేవలం మహిళలది కూడా ఏంటంటే ఉన్న ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నావో దాంట్లో వీళ్ళకి పోయేది లేదు కాబట్టి ఒక ఆర్టీసీకి సంబంధించిన వ్యవహారం తప్ప ఇలా మేము ప్రచారానికి పోతే గ్రామాల్లోకి పోతుంటే మహిళలందరూ కూడా అడ్డం పడుతున్నారు. మా గ్రామానికి బస్సులు వస్తలేవు, బస్సులు లేవు, మరి మా మహిళలు ఏదో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే ఉందో మేము ఎక్కడ ఉపయోగించుకోవాలి అని చెప్పేసి నేను షాద్నగర్ నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంట్ లో తిరుగుతుంటే అనేక దగ్గరలో ప్రజలు అడుగుతా ఉన్నారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ 5 అమలు చేయడంలో రాలేదు. రైతులకు కూడా చాలా స్పష్టంగా వచ్చేసింది. ఈ 2 లక్షల రూపాయలు వాస్తవంగా మీకు ఒక విషయం చెప్తానండి. చాలా మంది రైతులు అంటే చిన్న ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పు లక్ష రూపాయల కన్నా ఎక్కువ లేదు. ఈయన ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు, మీరు 2 లక్షలు అప్పు చేయండి మరి నేను తీరుస్తాను, అది ఎక్కడ లేదు. రెండోది రైతులు ఇవాళ చాలా ప్రధానంగా 15 ఆగస్టు లోపు తీరుస్తారంట కదా. 15 ఆగస్టు లోపు అదే అంటున్నా. 9వ తారీఖు డిసెంబర్ 9 అని ఎన్నికల ముందు చెప్తేనే ప్రజలు ఓటేసిండు. 9 తర్వాత 4 నెలల తర్వాత కూడా నేను తీర్చలేదంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పేసి బీజేపీని ఒకవైపు మత పిచ్చోళ్ళు అని చెప్పేసి ఇవాళ రాముడు అని చెప్పేసి ఏదైతే ఒక వ్యవహారం తీసుకున్నారో మరి ఈయన ఏం చేస్తున్నాడు, లక్ష్మీనరసింహ స్వామి గుడి దగ్గరికి పోయి నేను స్వామి యొక్క సాక్షిగా అని చెప్పేసి ఒట్లు పెట్టుకుంటున్నాడు, భద్రాచలంలో రాముని సాక్షి అని చెప్పి ఒట్లు పెట్టుకుంటున్నారు, జోగులాంబ సాక్షి అంటున్నాడు. మరి ఈ అన్ని దేవుళ్ళ యొక్క ప్రజలు నమ్ముతలేరు కాబట్టి వాళ్ళ మీద ఒట్లేసి ఇలా కాంగ్రెస్ పార్టీ దేవుళ్ళ విషయంలో చేసే విషయం నమ్మాలి కాబట్టి ఒట్లేస్తున్నారేమో వాళ్ళు. అదేంటున్నా, చేసిన విషయం ఎప్పుడు నమ్ముతారండి? ఈ డెమోక్రసీలో చేసే విషయం ఒకటే విషయం. నేను 5-6 గ్యారెంటీలో ఒక్కటే రైతుల విషయంలో ఒకటే అడుగుతున్నాం. రైతులందరికీ ఒక స్పష్టత వచ్చింది. సరే వేరేది ఏదన్నా ఉందని 15,000 రైతు బంధు విషయంలో నిన్న మొన్న ఎన్నికల దగ్గరికి వచ్చినామని చెప్పేసి కొంతమంది రైతులకు వేసిండ్రు. బోనస్ ఇస్తాన్నది ఇయ్యలేదు. ఇలా మళ్ళీ ఏం చెప్తున్నారు వీళ్ళు, ఇవన్నీ కూడా ఆగస్టు తర్వాత ఇస్తుంటే నమ్ముతలేరండి. ఒకటి. రెండోది రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా ఒక భయం ఆయనలో మొహంలో కనిపిస్తుంది. ఇలా రిజర్వేషన్ల విషయంలో మాట్లాడుతున్నారు కదా. ఓకే, రిజర్వేషన్స్ ఇవన్నీ మళ్ళీ మనం బ్రేక్ తర్వాత ఆ టాపిక్ లోకి వెళ్దాము. ఇందిర గారు, మీ వాయిస్ తీసుకుంటాను. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ ఇమ్మీడియట్ గా అవసరమైనవి ఈ పెట్టుబడి సాయం కావచ్చు, లేదంటే రుణమాఫీకి సంబంధించి, బోనస్ కు సంబంధించి ఈవెన్ ప్రతిపక్షాలు గట్టిగా అడుగుతున్నటువంటి పరిస్థితి, వాటిపైనే తీసుకుంటాను. ఒక చిన్న బ్రేక్ తర్వాత మన డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. టికెట్ కావచ్చు, బోనస్ కావచ్చు, ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఇష్యూనే వీళ్ళకు సంబంధించి ఇమ్మీడియట్ గా చేయాల్సినవి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీరు 100 రోజులు అన్నా కూడా ఈ 6 గ్యారంటీలు 13 హామీలు ఇప్పటికిప్పుడు చేయమని ఈవెన్ ప్రతిపక్షాలు కూడా అడగట్లా. కాకపోతే ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది కూడా ఎన్నికల స్టంటే, 15 ఆగస్టు లోపు చేస్తా అనేది ఎన్నికల్లో గట్టెక్కడం కోసమే అంటున్న మాట అని వాళ్ళది ఒపీనియన్. ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి ఇవే ప్రతిపక్షాలు ఏం మాట్లాడారు, గగ్గోలు పెట్టినారు. రైతు బంధు ఇవ్వలే ఏమైంది అన్నారు. రైతు బంధు ఆల్రెడీ ఒక 64 లక్షల మంది రైతులకి ఫస్ట్ ఫేజ్ వేసేసారు, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి. తర్వాత 9వ తారీఖు లోపు చేస్తానని చెప్పినప్పుడు 6వ తారీఖు పొద్దుగాల అందరికీ కూడా మాక్సిమం దాంట్లో ఒక 10 ఎకరాల పైన వరకు కూడా అంటే ఉన్నంత వరకు వాళ్ళకి మాక్సిమం వాళ్ళకి చేశారు. దాదాపుగా
ఒక 2,40,000 మంది రైతులు మాత్రమే పెండింగ్ ఉన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళకి అందరికి చేశారు. అది కూడా కంప్లీట్ అయ్యి ఉండేది. అది 2 లక్షలు అంటే హయ్యర్ ఎక్కువ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పెండింగ్ మిగిలిపోయింది. అది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే బీజేపీ వాళ్ళు దానికి యాక్సెప్టెన్స్ చేశారు. నిజంగానే మీకు రైతుల పట్ల ప్రేమ ఉంటే మరి ఎలక్షన్ సమయంలో అది కంటిన్యూగా ఉన్నటువంటిది, సీజనల్ గా ఉన్నటువంటిది కాబట్టి రైతులకు బెనిఫిట్ అయ్యేది. మరి మీరు కావాలని పొలిటికల్ మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం మీరు చేశారని అర్థమవుతుంది. రైతుల పట్ల మీకు ప్రేమ లేదన్నది దాంతో తేలిపోయింది. రెండో విషయం, రైతు రుణమాఫీకి సంబంధించి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి ₹1,00,000 ఏకకాలం దానికి 60-70 వేల మిత్తి ఒక్కొక్క రైతుకి బ్యాంకుల్లో ఉంది. అలాంటి దానికి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, 2 లక్షల వరకు నేను చేస్తాను అని చెప్పారు. చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎవరమైనా మనం వనరులు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఇచ్చినటువంటి దాంట్లో అందరినీ అన్ని సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకు బాధ్యత ఉంది. మేము బాధ్యత రహితంగా లేము, అధికారంలో ఉన్నాము, బాధ్యతాయుతంగా ఉన్నాము. ఉన్నటువంటి మీరు విధ్వంసం చేసినటువంటి ఖజానాని పూర్తిగా ఎక్కడెక్కడ ఏముంది, ఎలా ఉంది, ఎట్లా చేసుకోవాలి, సోర్సెస్ ఏమున్నాయి, వీటిని అన్నింటినీ చేసుకోవడం కోసం ఇవాళ మా ప్రయత్నాన్ని మేము చేస్తూ ఇవాళ 15 ఆగస్టులో ఇందిరా గారు చెప్తున్న విషయం ఎట్లా ఉందంటే, ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న చెందమే వాళ్ళ యొక్క వ్యవహారం. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఇచ్చింది కాదండి, అది రాహుల్ గాంధీ చెప్పాడు, రాహుల్ గాంధీ అడగకపోండి, సోనియా గాంధీ చెప్పింది సోనియా గాంధీ అడగకపోండి, అట్లా కాదు. చేస్తున్న దాంట్లో చిత్తశుద్ధి ఎక్కడ ఉందండి? ఇప్పుడు మేమంటున్నాం ఏంటంటే 100 రోజుల డెడ్ లైన్ వాళ్ళు పెట్టుకుందా, ప్రతిపక్షాలు పెట్టినరా డెడ్ లైన్? అది ప్రతిపక్షాలు అయితే పెట్టలేదు కదా. 100 రోజులు గిరిగీసుకొని మేము 6 గ్యారెంటీలు 13 హామీలు నెరవేర్చామని మేము పెట్టింది కాదు కదా. వాళ్ళకు వాళ్ళు స్వయంగా నిర్ణయించుకున్నటువంటి డెడ్ లైన్ అది. మరి నీ మాట నువ్వు తప్పినావు కదా. అందుకే కదా 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ లేదంటున్నావు. ఇప్పుడు ఏమంటుండే, ఇప్పుడు ఇదే ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు మల్లుబట్టి విక్రమార్క ఏమంటున్నారు, అది 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ లేదండి అని చెప్పేసి మాట దాటవిస్తున్నాడు. ఇక అన్ని ఒక్కొక్కటిగా లేవు మేము చెప్పలేదు చేయలేదు అని చెప్పేసి ఒకరికొకరు పొందలేదు అనేటువంటి విషయం అర్థమైపోతుంది. కాంగ్రెస్ ధీమా ఏంటంటే, ఇప్పుడు చేసినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఈ 5 హామీలు, గ్యారెంటీలు కదా 5 హామీలు, సో దీనితో కాంగ్రెస్ ఖచ్చితంగా చేస్తుంది అన్నటువంటి నమ్మకం, అంటే అనుకున్న డేట్ కన్నా కాస్త ఆలస్యమైంది కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తుంది అన్నటువంటిది ప్రజల్లో నమ్మకం ఉంది మా పైన అన్నది. మీ వాయిస్ తీసుకుంటా ఇందిరా గారు ఒక లైన్ సబ్మిషన్ ఇస్తారు. చెప్పండి ఇందిరా గారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి రైతు రుణమాఫీ గతంలో కాంగ్రెస్ పార్టీ 75,000 కోట్ల రూపాయలు చెప్పింది, చేసింది, ఇచ్చింది. బట్ ఇవాళ టీఆర్ఎస్ మీరు చెప్పినవి చేయలేదు కదా, ఏకకాలంలోనే మీరు చెప్పారు. ఇందిరా గారు మీకుందా మాటల నైతిక? ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే, మీకు మాటల నైతిక ఎక్కడ ఉందని అడుగుతున్నా నేను. ఇందిరా గారు మళ్ళీ మీట్ ఇందిరా గారు చందం ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. ఇప్పుడు కాదు ఇందిరా గారు వాళ్ళ పైన ఉన్న అసంతృప్తితోనే వాళ్ళు గద్దె దిగారు, మీరు ఎక్కారు. సో ఇంకా వాళ్ళతో కంపారిజన్ ఉంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చినారని మీరు అనుకుంటే మేము ఇచ్చినటువంటి మాటలు విశ్వసించారు. ఇందిరా గారు మీరు కాదు, తెలంగాణ ప్రజల తరపున మీకు వకాల్తా లేదండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించింది కేవలం 64 ఎమ్మెల్యేలను మీకు ఇచ్చి అధికారం ఇచ్చారే తప్ప తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో కేవలం 1.8 ఓట్ల పర్సెంటేజ్తోనే మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం. మీరు అది మర్చిపోతా ఉన్నారు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చేది, హక్కులను నెరవేర్చేది, బలంగా ప్రశ్నించేది మేమే. అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అన్ని కూడా గాలి మేడలైనా, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అనేటువంటివి గాలి మేడలే, అబద్ధపు హామీలే. మేము ఇచ్చింది నెరవేర్చడానికి 5 సంవత్సరాల సమయం ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా నెరవేర్చుకుంటాము, మీరు అడగకూడదు. ప్రతిపక్షాలుగా మీరెవరని మమ్మల్ని అడిగేది అంటారా? ఇవాళ రైతులండి, రైతులకు 2 లక్షల రూపాయల ఆశకు ఓటేసామని రైతులు చెప్తున్నారు. కానీ మా నోట్లో మన్ను కొట్టిండు కళ్ళం. ఇవాళ చూసాం కదా, ఏ జిల్లాకు పోయినా కూడా కల్లాలలో ఉన్నటువంటి పంట మొత్తం కూడా నేలపాలైపోయింది, నీటి పాలైపోయింది. మీరు ఎక్కడండి కంట్రోల్ చేసింది? ఎక్కడండి? పొలాలలో ఉన్నటువంటి పంటను కొనడానికి మీకు ధైర్యం సరిపోదు. 500 రూపాయల బోనస్ సంగతి దేవుడెరుగు.
మీరు ఆ పంటని మొత్తం కూడా నేలపాలు చేశారు కదా, నీటికి కొట్టుకుపోయింది కదా, రైతులు ఎందుకు గోసపుచ్చుతున్నారు అంటున్నాం. మీరు వస్తే కరెంటు కష్టాలు వస్తాయి, మీరు వస్తే నీటి కష్టాలు వస్తాయి, మీరు వస్తే రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూడాలా, మీరు వస్తే రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు ఆగిపోతుంది, 15,000 రూపాయల రైతు బంధు ఇవ్వరు, మహిళలకు ఇచ్చేటువంటి 2,500 రూపాయల మాట గాలికి వదిలేస్తారు, ఇవాళ బోనస్ 500 రూపాయలు ఎందుకు ఇవ్వలేదంటే పోనీ కళ్ళలో ఉన్నటువంటి పంటలు ఎందుకు కొనలేకపోయారు మీరు? ఇవాళ మీరు మీ చేతగానితనాన్ని, మీ అసమర్థతను కప్పిపుచ్చుకునే క్రమంలో గత ప్రభుత్వం వచ్చేసింది. మేము ఏ రోజు కూడా రైతుని బాధపెట్టి, రైతుని గోసపెట్టి మేము ఏ రోజు కూడా పాలన చేయలేదు. మా రాజ్యంలో మీరు అడగండి, ఇప్పుడు కూడా ఇదే HMTV మైక్ తీసుకెళ్లి ఏ రైతు ముందర పెట్టినా కూడా ఖచ్చితంగా కేసీఆర్ పాలనలో మేము ఏ రోజు ఇబ్బంది పడలేదు, డబ్బుల కోసం ఎదురు చూడలేదు, రుణమాఫీ కోసం ఎదురు చూడలేదు, రైతు బంధు కోసం ఎదురు చూడలేదు. రైతు బీమా అండి, రైతు బీమా, రైతులు చనిపోతే ఇచ్చే రైతు బీమా 5 లక్షలు కూడా మీరు ఆపేసిండ్రు. ఇంత దుర్మార్గంగా ఉంటుందా? ఇంకా మళ్ళీ మీరు దయ్యాలు శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం శ్రీవర్ధన్ గారు మీ వాయిస్ తీసుకుంటాను, ఒక్క నిమిషం. అది కదా చేయాల్సింది రైతుకి, చావుకు ఆ రైతులే ఓడగొట్టబోతా ఉన్నారు, ఆ రైతులే ఖచ్చితంగా. దత్తాత్రేయ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ధీమా కాంగ్రెస్ది అంటే ఖచ్చితంగా కొన్ని చేశాం కాబట్టి ప్రజలు మా వెంట ఉంటారు అని. సో అసంతృప్తి వచ్చింది, ప్రజలు ఆగమాగం అవుతున్నారు, సో మా వైపే ఉంటారని వాళ్ళు. బీజేపీకి తెలంగాణలో ఎందుకు ఓటేయాలి? బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే గత ఎన్నికల్లో 4 సీట్లు ఇస్తేనే, 4 సీట్లు ఇక్కడ ఎంపీ నుంచి గెలిపిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 10 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం. శ్రీవర్ధన్ రెడ్డి గారు 4 ఎంపీలు ఇచ్చిన వాళ్ళు లేకపోయినా మీరు ఇచ్చేవాళ్ళు కదా. అది కూడా చెప్తున్నా. 2014 ఒక ఎంపీ ఇచ్చిండ్రు, 2019 4 ఇచ్చిండ్రు. యువన్ రాష్ట్రానికి కూడా కేంద్రము రాష్ట్రాల అభివృద్ధి కోసము ఈ రోజు కేంద్రం కట్టుబడి ఉంది. అది వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, లేకపోతే కర్ణాటక గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్న ఇంకొక దగ్గర ఉన్న కూడా బీజేపీ, దానికి ఎక్కడ కూడా వివక్ష లేదు. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ అభివృద్ధి కూడా 10 లక్షల కోట్ల రూపాయల ఏదైతే అభివృద్ధి ఇచ్చామో, ప్రజెంటేషన్ చేశాము, బుక్ రూపంలో చూపించాము, ఇంటలెక్చువల్స్ రూపంలో ఇంటలెక్చువల్ కూర్చోబెట్టి, జర్నలిస్టులను కూర్చోబెట్టి ఏ అభివృద్ధి కోసం, ఏ రైల్వే లైన్ కోసం, ఏ జాతీయ రహదారుల కోసం, ఏ ఎయిమ్స్ యొక్క నిర్మాణం కోసం కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్లో పెట్టినటువంటి డబ్బులు కావచ్చు, తర్వాత గ్రామాల అభివృద్ధి కోసం, పట్టణాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చే నిధులు కావచ్చు, ఇలా అన్ని కూడా మేము ప్రజల ముందు ఉంచాము. సో ఇప్పుడు మేము ఏమడుగుతున్నాం అంటే, నరేంద్ర మోడీ గారు ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి దేశం యొక్క గ్రోత్ ఈ రోజు కరోనా సందర్భంలో కూడా ప్రపంచంలో అభివృద్ధి రేటు పడిపోయినా ఈ యొక్క భారతదేశంలో ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతా ఉంది. 11వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఆ రోజు 14లో ఇవాళ 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. భవిష్యత్తులో ఇంకొక 2027 వరకు 3వ ఆర్థిక శక్తి ఎదగాలి. 47కు ప్రపంచంలోనే ఒక వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశం కావాలనే దాంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇక్కడ 2 విషయాలు. ఇప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీరు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు కూడా రావాల్సినవే, వాళ్ళకు రావాల్సిన, తెలంగాణకి ఎంత రావాలో అది ఇచ్చారు. కానీ ప్రత్యేకించి ముఖ్యంగా ఈ విభజన హామీలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి కొన్ని ఆల్రెడీ డిక్లేర్ అయినవి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకో లేదంటే మీరు ఇవ్వాలనుకున్న వాళ్లకో ఇక్కడ నుంచి వచ్చినటువంటి తరలించారు. కాబట్టి ఎలా మళ్ళీ ఇంకా బీజేపీని చూసేది అనేది వాళ్ళ క్వశ్చన్. సార్ ఒకటి మేడం, ఇప్పుడు కేసీఆర్ లాగా ఇది డెమోక్రసీ ప్రభుత్వం అంటే తాను ఎక్కడైనా ఏ జిల్లాలకు పోతే అక్కడ 100 కోట్లు 200 కోట్లు ప్రకటించి వచ్చి క్రీడాకారులకు ఒకరికి 1 కోటి రూపాయలు ఇస్తారు, ఒకరికి ఆయన నచ్చిన విధంగా చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంత చేయదు. డెమోక్రసీలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూసుకుంటది. ఒక ప్రత్యేకంగా తెలంగాణకి ఏం చేసిందని కాదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా మోదీ గారు 32% కేంద్రం నుంచి నిధులు వస్తుంటే సరిపోవని చెప్పేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేటువంటి నిధులను డైరెక్ట్ గా 32% నుండి 42% చేశారు. ఎందుకు మరి 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలు చేయండి మోదీ వచ్చినందుకు ఎందుకు చేశారంటే, రాష్ట్రాల అభివృద్ధి ఒక టీమ్ ఇండియాగా జరిగినప్పుడే జరుగుతుందని చెప్పేసి మోడీ గారు చేశారు. తర్వాత ఒకటే విషయం అండి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మళ్ళీ రాహుల్ గాంధీ కూడా వచ్చి ఏం చెప్పారంటే, దేశంలో మేము ఇప్పుడు మహిళకు న్యాయం చేస్తామని 1,00,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పేసి మళ్ళీ కేంద్రం చెప్తా ఉంది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అరే ఇక్కడ ఉన్నటువంటి 2,500 ఈయనకనే రేవంత్ రెడ్డి గారు కిందికి మీనికి అవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. వీళ్ళు అమలు కాదని తెలుసు. ఇలా దేశంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ న్యాయం ఏదైతే ఉందో దేశం ప్రోగ్రెసివ్ కోసం కాదు, దేశం ఒక దివాలా కోసం
ఇది నమ్మలేనటువంటి పరిస్థితి ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ కు ఒక విజన్ లేదు, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించే పరిస్థితి లేదు. అందుకోసమే ఈ అమలు కానటువంటి హామీలతోటి లక్షల రూపాయలు హామీలు ఇచ్చి ప్రజల మధ్యన ఏదో చేయాలనుకుంటున్నాం, చేయట్లేదు. రెండోది రేవంత్ రెడ్డి గారు ఇలా గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అసలు ప్రపంచంలో మాకు తెలియదు, కానీ మరి మన రాహుల్ గాంధీ ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడో ఒక రీసెర్చ్ తీసుకొని గాడిద గుడ్డును కనుక్కొని రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించిండు. ఆయన ఇది పెట్టుకొని పోతా ఉన్నారు. ప్రజలు ఇవాళ అదే అంటున్నారు, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ గుడ్డును చూపించుకుంటూ పోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఈ ఎలక్షన్ తర్వాత ఆయనకు పదవి గండ ఉంది కాబట్టి ఏం చేయాలి? ఆగస్టు 15వ తారీఖు ప్రజలు నమ్మన్నా ఓటేస్తామని చెప్పి అబద్ధం కానీ తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ ఓటు అడిగే నైతిక హక్కు లేదంట. ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పులన్నిటికి కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కు బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ హక్కు ఏంటి? ఇప్పుడు ఈ ఎన్నిక అన్నది దేశ రాజకీయాల ఎన్నిక, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకునేటువంటి ఎన్నిక అనేది మనం గుర్తించుకోవాలి. విద్వేషాలు సృష్టించి ఇవాళ ఏమంటారు ఉన్నవాడు లేనివాడిగా ఈ దేశాన్ని 2గా విభజించినటువంటి వాటికి ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ ప్రజలకి కామన్ మ్యాన్ కి ఏమొచ్చింది అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ దాంట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ 100% ఫెయిల్ అయిందన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ 22 దేశంలో బీజేపీ అంటుంది స్థిరమైన ప్రభుత్వం బీజేపీ వస్తేనే సాధ్యం, కాంగ్రెస్ తోనే అది సాధ్యం కాదు, అసలు వాళ్ళకి వచ్చే సీట్లన్నీ ఆ లెక్క ఏంటి అని అడుగుతోంది. 140 కోట్ల జనాభా ఉంటే ప్రధానమంత్రి గారు ఈ సామాన్య ప్రజలకి కాకుండా కేవలం 22 మంది బిలియనర్లకు మాత్రమే వాళ్ళు ప్రధానమంత్రిగా వివరిస్తున్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. కానీ నరేంద్ర మోదీ ఒక కామన్ మ్యాన్ గా ప్రధానమంత్రి అయితే ఆ కామన్ మ్యాన్ ను ఎందుకు ఆయన పట్టించుకోలేకపోతున్నారు? కేవలం వీళ్ళ వైపు మాత్రమే ఎందుకు మొగ్గు చూపిస్తున్నారు? అదే రాహుల్ గాంధీ ఒక గోల్డెన్ స్పూన్ లో పుట్టినటువంటి వ్యక్తి పొద్దున్న లేసి ఇవాళ ఒక జోడో యాత్ర ద్వారా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ దేశానికి ఏం కావాలి, ఈ ప్రజలకి ఏం కావాలి, వీళ్ళు చేసిన తప్పులు ఏంటని ఈ సమాజాన్ని ఇవాళ ఎడ్యుకేట్ చేశారు. కాబట్టే ప్రజలంతా కూడా నార్త్ వైపుకి భారతీయ జనతా పార్టీ యొక్క సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఇవాళ సౌత్ పైన ఇవాళ వాళ్ళు లేనిపోని ప్రేమ చూపుతారు. అంతెందుకంటే తెలంగాణ తీసుకోండి ఎగ్జాంపుల్. నరేంద్ర మోదీ గారు అవసరం వచ్చినప్పుడల్లా తెలంగాణ పట్ల 3 సార్లు పార్లమెంటు సాక్షిగా తన యొక్క విషయాన్ని కక్కారు. ఇవాళ ఇదే బీఆర్ఎస్ బీజేపీకి ఓటేయమని చెప్తుందండి, ఓటేయమని చెప్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీకి ఓటేయమని చెప్తుందా అండి? ఓకే, ఇందిరా గారు అసలు బీఆర్ఎస్ బీజేపీకి ఓటేయమనడం ఏంది? ఒకవైపు ఆ కేసులని వాళ్ళని. ఓకే ఇందిరా గారు ఒక్క నిమిషం ప్లీజ్. దత్తాత్రేయ గారు మాట్లాడండి. కాదండి, ఈ దేశంలో బీజేపీ పార్టీకి ఓటేయాలని చెప్పేసి శ్రీవర్ధన్ అన్న చెప్తా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 360 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసినందుకేయాలా, 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించిన నిరుద్యోగులను మోసం చేసినందుకేయాలా, లేకపోతే రైతులను 2 సంవత్సరాల పాటు ఢిల్లీ పురవీధుల్లో నిలబెట్టి కిరాతకంగా చంపినందుకు ఓటేయాలా? ఇవాళ నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినటువంటి కేసులు చూడండి, అరాచకమైనటువంటి కేసులు అండి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీల పైన 15,366 కేసులు బుక్ అయి, నేరాలు బుక్ అయి వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయండి. రాజస్థాన్లో 8,000 పైచిలకు, ఇవాళ మధ్యప్రదేశ్లో 7,000 పైచిలకు, ఇవాళ బీహార్లో 6,000 పైచిలకు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రంలో గిరిజనులకు, ఆదివాసులకు, రైతులకు ప్లస్ మహిళలకు రక్షణ ఉండదు. ఇవాళ ఎందుకు వాళ్ళకి ఇవాళ అదే పరిస్థితి. ఇవాళ వీళ్ళిద్దరిని బందిపోట్ల కంటే ప్రమాదకరమైనటువంటి వాళ్ళు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బందిపోట్ల కంటే. ఇప్పుడు కాదండి దత్తాత్రేయ గారు, ఒక స్థిరమైన పాలన, స్థిరమైన పాలన మాతోనే సాధ్యమవుతున్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపిందే మేమంటున్నారు. ఇవాళ స్థిరమైన పాలన అంటా ఉన్నారు జోష్నా మేడం గారు మీరు. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పెట్రోల్ ని 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ని 110 రూపాయలకు తీసుకుపోయినందుకు స్థిరమైన పాలన. ఈ దేశంలో ఉన్నటువంటి 180 రూపాయలకు వచ్చే ఆయిల్ ప్యాకెట్ ని 140 రూపాయలు చేసినందుకు స్థిరమైన పాలన. నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది బీజేపీ అండి. ఇవాళ పేదోని కొట్టి పెద్దోనికి పెడుతుందండి. ఇప్పుడు ఈ 10 ఏళ్ల ధరలు ఒక లెక్కన చూసుకుంటే అంతకు ముందు డికెట్, ఆ డికెట్
రేట్లు ఎట్లా ఉన్నాయి అంటే క్రమక్రమంగా ధరలు పెరుగుతాయా పెరగవా? ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే యాజ్ ఎ ఎకానమిస్ట్ నేను చెప్తున్నానంటే ధరలు పెరగాల్సిందే, కానీ ఇంత వ్యాస్ట్ గా ఇంత వేగంగా ఇంత స్ప్రెడ్ గా పెరగాల్సినటువంటి అవసరం మోడీ గారికి ఉంది. తనను నమ్ముకున్నటువంటి అదాని అంబానీలతో పాటు 22 మంది కార్పొరేట్ శక్తులకు 16 లక్షల కోట్లను దారాదత్తం చేసినటువంటి అందుకు బీజేపీ కొట్టేయాల. ఎంత షేమ్ అండి ఇది. దేశంలో అవినీతి చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా దేశం దాటించినందుకు కొట్టేయాలా? శ్రీవర్ధన్ రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు నేనప్పుడు వాళ్ళు మాట్లాడండి. ఇవాళ దేశంలో స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళందరికీ ఏముందంటే ఏ అమెరికన్ కంపెనీడో ఏ ఇంగ్లాండ్ కంపెనీడో ఈ దేశంలో వచ్చి పెట్టుబడులు పెడితే వీళ్ళందరికీ హ్యాపీ. ఈ దేశంలో ఉన్నటువంటి సొంత కంపెనీలు ఈ దేశంలో గ్రోత్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఈ దేశాన్ని నిరంతరం ఎవరో బయట ఉన్న చైనా అనుకో అమెరికా అనుకో ఇంకో అనుకో అప్పగడదాం అని చెప్పేసి ఆలోచన. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం, ఇందిరా గారు ఒక్క నిమిషం, శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశానికే శత్రువులా? దత్తాత్రేయ గారు అండ్ ఇందిరా గారు ఇప్పుడు అందరూ మాట్లాడితే మీ వర్షం ప్రజల్లోకి ఎలా వెళ్తుందండి? దయచేసి ఇందిరా గారు ఒక్క నిమిషం, ఇందిరా గారు ఒక్క నిమిషం. ఇప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షాలపై మీరు చేస్తున్న విమర్శలు అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశానికే శత్రువులు అన్నట్టుగా బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుంది అంటున్నారు వాళ్ళు. ఇందిరా గారు దయచేసి శ్రీవర్ధన్ గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్. ఇందిరా గారు ఇదైతే కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ఇందిరా గారు ఇందిరా గారు దయచేసి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ మా నాయకుడు అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ అని చెప్పేసి ఎందుకు డిక్లేర్ చేస్తలేదు? వీళ్ళకి తెలుసు ఈ యొక్క రాహుల్ గాంధీని పెట్టుకుంటే మాకు ఓట్లు రావు సీట్లు రావు అని చెప్పేసి ఇవాళ తెలంగాణలో రాహుల్ గాంధీ బొమ్మ కాదు రేవంత్ రెడ్డి బొమ్మను పెద్ద సైజు పెట్టుకుని ఇవాళ ఎన్నికలు పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నారు. మీరు ఖండించడం కాదు, ఒక్క నిమిషం. ఇందిరా గారు దయచేసి వినండి ఒక్క నిమిషం. ఇందిరా గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ అనగానే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు గుర్తొస్తారు. ఒకవేళ ప్రధాని అయితే ఆయనే అన్నది నోరు తెరిచి చెప్పినా చెప్పకపోయినా అయినా కాంగ్రెస్ నేతలు చెబుతూనే ఉన్నారు. మీరు కావాలని రాంగ్ ప్రొజెక్ట్ చేస్తున్నారా? ఇందిరా గారు ఏంటండి ఇది? ఇప్పుడు ఇందిరా గారు మీ టైం మీరు మాట్లాడారు. శ్రీవర్ధన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇట్లా అయితే వాళ్ళ వాయిస్ వెళ్ళొద్దా? ఎన్ని కళాశాలలు ఇచ్చారు తెలంగాణకి, ఇందిరా గారు చెప్పుకునే అవకాశం ఇవ్వండి వాళ్ళకి. అందులో ఒక్క నిమిషం, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఖచ్చితంగా చేస్తారా చేయరా? ఓకే ఇందిరా గారు అది అబద్ధం అని చెప్పినప్పుడైనా ప్రజలకు అర్థమైనప్పుడే తెలుస్తుంది. దయచేసి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రిపుల్ పెంచాము. ఈ దేశంలో అన్ని రకాలైనటువంటి ఒక సమగ్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. పేదల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు వీళ్ళందరూ కూడా కుటుంబ రాజకీయాలు, కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు. ఈ రోజు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబ రాజకీయాలు తప్ప దేశ ప్రజల గురించి, దేశంలో ఉన్న పేదరికం గురించి వీళ్ళకి సంబంధం లేదు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ గుడిసెల్లో లేకపోతే మురికివాడల్లో ఉన్నారంటే దాని కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాతనే కదా 4 కోట్ల మంది పేదలకు ఇల్లు ఇచ్చింది, 12 కోట్ల మందికి ఉజ్వలలో ఈ రోజు 14 కోట్ల మంది కాంగ్రెస్ నిర్మాణం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తే ఈ దేశంలో 42 సీట్లు వచ్చాయి, మన 52 వచ్చాయి. ఈ రోజు 25 కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా ఒక అబద్ధ ప్రచారాన్ని ముందు పెట్టారు. నేను ఒకటే అడుగుతున్నాండి, ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే తెలంగాణలో 4% ముస్లిం రిజర్వేషన్లు పెట్టిన కారణంగా హైదరాబాద్ లో 31 మంది కార్పొరేటర్లు బీసీలు కావాల్సిన ప్లేసుల్లో ఇక ముస్లింలు ఎన్నుకున్నారు. నేను ఇదే చెప్తున్నా,
370 ఆర్టికల్ కారణంగా కాశ్మీర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు గత 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఓకే ఓకే అండ్ ఫైనల్ గా దత్తాత్రేయ గారు ఈ సందర్భంగా చెప్పాల్సిన ఓకే అదే మొత్తానికి ఒకటండి క్లియర్, అక్కడ బీజేపీ మతపరమైన రిజర్వేషన్స్ కు వ్యతిరేకం, మరోవైపు బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి అని చెప్పేసి అటు కాంగ్రెస్ వర్షన్. ఇక తెలంగాణకు న్యాయం చేయాలంటే ప్రజా ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు ఉండాలంటే మేమే గట్టిగా మాట్లాడుతున్నాము అంటున్న బీఆర్ఎస్. చూద్దాం ప్రజలు ఎవరి వైపు ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు దత్తాత్రేయ గారు అండ్ ఇందిరా శోభన్ గారు అండ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాల్టీ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.